మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ సోనియా గారు. హలో, బాగున్నారా? బాగున్నాం. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? మంచిగా. ఎలా అనిపిస్తుంది రాకేష్ గారు కేసీఆర్ మూవీ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ? చాలా బాగుంది, వెరీ ప్రామిసింగ్. అండ్ రాకేష్ గారు ఓన్ ప్రొడక్షన్ చేసుకున్నారు అండ్ ఆల్సో ఓన్గా చాలా కష్టపడి పైకి వచ్చారు. ఐ ఆల్సో నో సుజాత గారు ఆల్సో. వాళ్ళిద్దరు కూడా మంచి కష్టపడి పైకి వచ్చారు. సో ఈరోజు వాళ్ళు సొంతగా ఇంత పెద్ద ఎక్స్పెరిమెంట్ చేశారు. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఐ విష్ ఆల్ ది టీమ్ ఆఫ్ కేసీఆర్ మూవీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ మీరందరూ కూడా థియేటర్లో ఈ మూవీ చూసి సక్సెస్ఫుల్ చేయాలని విష్ చేస్తున్నాను. హాయ్ బోలే అన్న. హాయ్ హాయ్ బ్రదర్, ఎలా ఉన్నావు? హీరోలా ఉన్నా. బాగున్నా, థ్యాంక్ యూ. అంటే రీసెంట్గా బిగ్ బాస్ టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు అన్న? టాప్ 5లో బిగ్ బాస్ గురించి అంటే యాక్చువల్ ఇప్పుడు సినిమా గురించి వచ్చాను, బట్ మీరు అడిగారు కాబట్టి టాప్ 5లో అంటే నబిల్ ఉంటాడు, ఫస్ట్ నిఖిల్ ఉంటాడు, తర్వాత విష్ణుప్రియ ఉంటుంది, తర్వాత మా తమ్ముడు గౌతమ్ 2.3 ఓహో ఉంటాడు. ఇంకా తర్వాత ఇప్పుడు 4 అయిపోయింది కదా, ఇంకా 5th అంటే మా తేజ కూడా ఉండే అవకాశం ఉంది ఎంటర్టైన్గా, లేదా మన అవినాష్ ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా. అంటే రీసెంట్ చూస్తున్నారా అన్న తేజ గారి గేమ్ కానీ ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుంది, అంటే ఒక్కొక్క సీజన్ ఒక్కొక్క డిఫరెంట్. ఎందుకంటే సేమ్ ఒకే ఇదిలో ఉండవు కదా, ఒక్కొక్క సీజన్ ఒక్కొక్క ఎంటర్టైన్ ఇస్తూ ఉంటుంది, ఒక్కొక్క పరంగా ఆటలు ఆడుతుంటారు, ఒక్కొక్క స్ట్రాటజీలు ఉంటాయి. అంటే వేరు వేరు ఆర్టిస్టులు కదా కళాకారులు అందరూ కూడా. అట్లా బెస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ బాత్రూమ్ అంటారా, ఐ లవ్ యూ అంటారా? ఏమో మరి ఇలాంటి క్వశ్చన్లు అడిగితే బాత్రూమే. ఓకే అన్న. రాకేష్ గారి మూవీ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ఎట్లా అనిపించినాయి అన్న? బాగుంది అంత. అంటే ఆయన ఇప్పుడు రాకేష్ అనేది నాకు మంచి మిత్రుడు, మాది చిరకాల స్నేహం మాది. అలాగే సుజాత ఆడిబిడ్డ మాకు చెల్లి లాంటిది. వాళ్ళిద్దరు మాకు 2 కళ్ళు లెక్క. ఎందుకంటే ఇటు నుంచి ఇటు ఫ్రెండే, ఈమె కూడా మాకు ఆడిబిడ్డ లెక్క. ఈ ఇద్దరు కలయికలో మరి ఇంత మంచి సినిమా వాళ్ళు చేపట్టడం అనేది, వాళ్ళ ప్రొడ్యూసింగ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే కాసల శ్యామన్న నా క్లోజ్ ఫ్రెండ్, చరణ్ అర్జున్ కూడా నాకు మంచి ఫ్రెండ్, దీని మ్యూజిక్ డైరెక్టర్. సో అందరూ కూడా నన్ను అక్కడికి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. సో డెఫినెట్గా ఈ సినిమా ఏదో కొత్త తరహా, అంటే పల్లెటూరు బ్యాక్డ్రాప్ తక్కువగా ఉంటాయి, రేర్గా ఉంటాయి. సో ఆ రకంగా ఈ సినిమా కూడా. అప్కమింగ్ స్కిట్స్ కానీ ఏమైనా సాంగ్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీవి? నాది నా యూట్యూబ్ సాంగ్స్ అండ్ నేను సినిమాలు చేయబోతున్నా కదా. బోలే అంటే హీరో అనే సినిమా రాబోతుంది, నేనే యాక్ట్ చేస్తున్నా దాంట్లో. అంటే ఏంటంటే ఇది మ్యూజిక్ హీరోగా వద్దామని, అంటే నా మ్యూజిక్ని నా సినిమాకి బాగా చేసుకొని ఆడియన్స్ నన్ను కూడా ఆదరిస్తాను కాబట్టి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కాకుండా, పాటలే కాకుండా ఎంటర్టైన్మెంట్తో వాళ్ళకి ఇటు మ్యూజికల్గా ఇటు ఎంటర్టైనర్గా, మళ్ళీ బిగ్ బాస్లో ఏమైతే మిస్ అయినరో అది కూడా ఈ సినిమా ద్వారా చాలా ఎంటర్టైన్ చేస్తాను. నేను చాలా మంచి విందు ఇస్తాను వాళ్ళకు. డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రొమాన్స్ యాక్షన్ అంటే యాక్షన్ తక్కువ, కానీ ఈ సినిమా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈడేంద్ర హీరో అంటారు అందరూ లోపల పోయేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు ఈ హీరో రా అంటారు. అట్లుంటుంది, వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటాయి డెఫినెట్గా. దీంట్లో ఒక 1000 సినిమాల్లో లేనటువంటి ఒక కథను తీసుకున్నాను నేను. 1000 సినిమాలు కూడా దొరకదు ఈ కథ, అంత చక్కటి కథ కుదిరింది. దాని ప్రకారం మంచి పాటలు, ఇక మీకు మ్యూజికల్ మొత్తం, ఇంకా మీ కలగూర గంప నేను అందిస్తున్నా. బోలే అంటే హీరో అంటే మీరే. సో నా సినిమా చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు హీరోగా ఫీల్ అవుతారు, ఇది మాత్రం ఫ్యాక్ట్. హాయ్ వినోద్ గారు. హాయ్ పవన్ గారు, ఎలా ఉన్నారు? సో ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ బిగ్ బామ్ హాయ్. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే, ఎలా అసలు నెక్స్ట్ ఇంకా స్కిట్లు ఇట్లాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సాంగ్స్ అయినా ఎక్కువ దుబాయ్ ఈవెంట్లకు ఎక్కువ వెళ్తూ ఉంటున్నారు అంటే నెక్స్ట్ ఇంకేమైనా షోస్ కానీ అవార్డ్స్ ఫంక్షన్ కానీ ఇంకేమైనా? అమ్మవారి దయ వల్ల సో ఐఎమ్ బిజీ విత్ మూవీస్, వెబ్ సిరీసెస్, బయట ప్రోగ్రామ్స్తో కానీ యాంకర్ కానీ చాలా బిజీగా ఉన్నాను అమ్మవారి దయ వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులందరి బ్లెస్సింగ్స్ వల్ల ఐ వాజ్ బిజీ రైట్ నౌ. సో చెప్పండి, మూవీ ఎట్లా అనిపిస్తుంది రాకేష్ గారి ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ? సో ట్రైలర్ అండ్ ఎస్పెషల్లీ ఏదైతే మేము ట్రైలర్ కానీ టీజర్ కానీ చూసామో హార్ట్ టచింగ్గా అనిపించింది మాకైతే. సో ఒక మంచి కథాంశంతో ఈ మధ్యకాలంలో చూసినట్టయితే మంచి చిన్న అద్భుతమైనటువంటి కుటుంబ కథా చిత్రాలకి మంచి సక్సెస్ అందిస్తున్నారు, మంచి కమర్షియల్ హిట్గా కూడా నిలుస్తున్నాయి. సో అటువంటి పదంలోనే మా కేసీఆర్ మూవీ కూడా, మా రాకేష్ అన్న ముందుకు తీసుకొస్తున్నటువంటి కేసీఆర్ మూవీ కూడా అద్భుతంగా సక్సెస్ సాధిస్తుంది మేమైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఆల్ ది బెస్ట్ టు కేసీఆర్ మూవీ క్యాస్ట్ అండ్ క్రూ, ఎస్పెషల్లీ రాకేష్ అన్న. నెక్స్ట్ ఏమైనా మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యా అండి, డెఫినెట్లీ. రీసెంట్గా పుష్ప చూసారా ట్రైలర్? యా అండి, సూపర్.
సో ఐకాన్ స్టార్కి తిరుగులేదు. సో పుష్ప ఏ విధంగా అయితే అద్భుతమైనటువంటి కమర్షియల్ హిట్తో పాటుగా మాస్ హిట్ అని అనిపించుకునేదో, అదేవిధంగా పుష్ప 2 కూడా అదేవిధంగా కమర్షియల్, మాస్, అలాగే ఫుల్ ఆన్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా నిలుస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.